ఏంటి స్వెట్ అనుకుంటున్నారు కదా, చూపిస్తాను మీకు కూడా. నేను దర్శించుకోవడానికి అయితే వచ్చాను. కనపడేది బ్యాక్ సైడ్ టెంపుల్. ఇది బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి. ఫ్రంట్ కూడా టెంపుల్ ఉంది, అది వచ్చేసి అమ్మవారు, ఏదో అమ్మవారి టెంపుల్ ఉంటా. ఇది వచ్చేసి టెంపుల్. ఇంకా స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. చుట్టూ చూడండి చాలా బాగుంది. ఇందాక అక్కడ ఉన్నాను. ఇది వచ్చేసి టెంపుల్. బాగుంది, చాలా నీట్గా చూడటానికి. మొత్తానికి మన దర్శనం అయితే అయిపోయింది. పదండి ఇంకా స్వామివారి దర్శనం చేసుకొని మీకు చూపిస్తాను. దర్శనం అయితే అయిపోయింది. దీని లొకేషన్ అనేది నేను పెట్టను, మీరే గెస్ చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ టెంపుల్ ఎక్కడుందో. ఓకే ఫ్రెండ్స్, ఇది టెంపుల్ వచ్చేసి చాలా అందంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. వచ్చేసి స్వామివారి టెంపుల్. ముందు నందీశ్వర స్వామివారు అందంగా అయితే కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. చుట్టూ కూడా చిన్న చిన్న శివలింగాలు అయితే పెట్టారు చూడండి. స్టార్టింగ్ వచ్చేసి వినాయక స్వామివారు, చుట్టూ శివలింగాలు అయితే పెట్టారు. వచ్చేసి కాలభైరవ స్వామి, నందీశ్వర స్వామివారు. స్వామివారు దక్షిణామూర్తి స్వామివారు. బ్యాక్ సైడ్ వచ్చేసి నాగేంద్ర స్వామి. చాలా అందంగా చూడండి, అద్భుతంగా అయితే ఉన్నాయి అమ్మవారు విగ్రహాలు అండ్ స్వామివారు, శివయ్య, పార్వతమ్మ అండ్ వినాయకుడు, కుమారస్వామి. చాలా బాగుంది చూడండి. ఇలాంటి ప్లేస్ కొండపైన ఇంత అద్భుతంగా అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా బాగుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. టెంపుల్ చాలా బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. తప్పకుండా విజిట్ చేయండి. ఈ టెంపుల్ గురించి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.